డియర్ ఏపీ ఎఫ్సెట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కానీ మరి స్టూడెంట్స్ అయితే చాలామంది మరి నాకు మెసేజ్ అయితే పెడుతున్నారు మన వాట్సాప్ గ్రూపుల్లో. కానీ స్టూడెంట్స్ సార్ మరి జీవీపీఈ గాయత్రి విద్యా పరిషత్తు మరి వెబ్ ఆప్షన్స్లో కనబడతలేదు, సడన్గా మాయమైపోయింది సార్ అంటున్నారు. మరి ఎందుకు మాయమైంది ఏంది మరి దీని కథానవసరం చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మరి ఎవరైతే చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు గాయత్రికి ఏమైంది? గత కొన్ని సంవత్సరాలుగా గాయత్రి అయితే నంబర్ 1 ఇన్స్టిట్యూటు. మరి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నంబర్ 1 కాలేజ్ అమ్మ. ఇప్పుడు మనకి జేఎన్టీయూ కాకినాడ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ గాయత్రి నంబర్ 1. కానీ ఆ గాయత్రి కూడా ఇప్పుడు సడన్గా మాయమైపోయిందంట. మరి ఎటువంటి అప్డేట్ అయితే లేదని స్టూడెంట్స్ చాలామంది కూడా మరి రావటం అయితే జరుగుతుంది, మరి అప్డేట్ చేయటం అయితే జరుగుతుంది. నేను కొంచెం లేట్గా మరి దాని విషయం కూడా కొంచెం తెలుసుకుని వీడియో చేయటం. ఇక్కడ చూడండి, ఇది మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కదా, ఎఫ్సెట్ 2025 డీటెయిల్స్. దీనికి సంబంధించిన గాయత్రి విద్యా పరిషత్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూస్తే గాయత్రి లాస్ట్ ఇయర్ అయితే ఉంది. ఇక్కడ కూడా మరి టాప్ కాలేజ్ అమ్మా, ఇది లాస్ట్ ఇయర్. మరి గాయత్రి విద్యా పరిషత్ చూస్తే మనకి ఇది టాప్ కాలేజ్ 4000. తర్వాత సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంచి కాలేజ్ అమ్మ, మంచి. ఎందుకంటే గాయత్రి విద్యా పరిషత్ లాంటి కాలేజీ వల్ల పేదవాళ్ళు ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. ఈ రోజున పేద మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మరి ఎవరు ఎక్కువగా ఫీజు కట్టుకోలేని స్టూడెంట్స్ గాయత్రి విద్యా పరిషత్ వల్ల ఇక్కడ చదువుకుని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మరి చదువుకోవాలి. కానీ ఆ అవకాశం కూడా ఇప్పుడు పోయినట్టు అయితే అనిపిస్తుంది. మరి ఇది ఏమైనా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిందా లేదా అనేది మరి కొంతమంది మరి మన సబ్స్క్రైబర్లో కాల్ చేసి అడిగాడంట. డీమ్డ్ టు బి అయిందా లేదా అనేది కొంతమంది మన మెంటర్షిప్ తీసుకున్నా కానీ సబ్స్క్రైబర్ వాళ్ళు ఉన్న నంబర్కి, వెబ్సైట్లో ఉన్న నంబర్కి కాల్ చేయటం అడిగిందని. అది డీమ్డ్ టు బిలో ఇంకా ఇన్ ప్రోగ్రెస్ ఉంది సార్ అని చెప్పారంట. వాళ్ళు ఆఫీస్ వాళ్ళు అయితే చెప్తాం మరి ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉంది గాయత్రి. అందుకనే వెబ్ ఆప్షన్స్లో కనబడతలేదమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ కూడా మిడ్స్ అనేది ఉంది ఒకటి. మిడ్స్ ఎక్కడ ఉంది మనకు? చిత్తూరు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఈ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కూడా లాస్ట్ ఇయర్ సడన్గా డీమ్డ్ అయిపోయింది. అదే కోవలో మరి గాయత్రి విద్యా పరిషత్ కూడా అవుతుందేమో అనుకుంటున్నారు. మరి కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళ నంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ నంబర్స్ కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఇన్ ప్రోగ్రెస్, ఇంకా అఫీషియల్గా మాకు కూడా డీమ్డ్ యూనివర్సిటీ అనే మరి డీమ్డ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కానీ ఇది అవుతుంది. అందుకనే వీళ్ళు ఈ గాయత్రి విద్యా పరిషత్తుని వెబ్ ఆప్షన్స్లో పెట్టలేదని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం వెబ్సైట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంక్వైరీ ఫర్ అడ్మిషన్ కూడా ఇచ్చేసారమ్మ. ఎందుకంటే వీళ్ళు డీమ్డ్ అంటే ఇది ఎంసెట్ కౌన్సిలింగ్లోకి రాదు, వీళ్ళు సపరేట్గా మరి అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిద్ధార్థానికి కూడా అది డీమ్డ్ అయిపోయింది. దానికి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకుని మరి ఎంసెట్లో లేదు, అది సపరేట్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. సిద్ధార్థ అనేది మేము చదువుకున్నప్పటి నుంచి 1982 నుంచి కూడా ఓల్డ్ కాలేజ్, దాన్ని డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అదే బాటలో ఇది వస్తుందా లేదా? లాస్ట్ ఇయర్ చూడండి ఇక్కడ ఎంసెట్ మరి ఇక్కడ సంబంధించిన అప్డేట్ అయితే ఏమీ లేదు ఈ రోజు వరకు. మరి అప్డేట్ అయితే ఏమీ లేదు. ఈ నెంబర్కి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న నంబర్స్కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు చెప్పడం అయితే ఇది డీమ్డ్ అవుతుందంట సార్, మరి అందుకని ఇది వెబ్ ఆప్షన్స్లో పెడతలేదంటని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్కి మరి ప్లస్ ఉంది, మైనస్ ఉందమ్మా. మరి గాయత్రి కూడా మంచి కాలేజీ కాబట్టి దీనివల్ల స్టూడెంట్స్కి ఎవరికైతే సపోజు మంచి స్టూడెంట్స్, మంచి మెరిట్ స్టూడెంట్స్కి ఇది దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. సపోజ్ మంచి స్టూడెంట్స్, మంచి పేద విద్యార్థులకి ఎస్పెషల్లీ నష్టం జరిగే అవకాశం ఉంది. మరి పేద విద్యార్థులు ఇలాంటి కాలేజీలో చదువుకోవాలి. మరి ఇంతకుముందు చదువుకున్నారు, డబ్బులు లేకపోయినా చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మనీ వచ్చింది, గాయత్రి విద్యా పరిషత్లో చదువుకున్నారు. కానీ డీమ్డ్ అయిన తర్వాత దీనిలో చదువుకోలేదు. ఎందుకంటే డీమ్డ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఉంటేనే చదువుకోవాలి. దీనిలో కూడా కొద్దిగా ఫీజులు అయితే ఎక్కువ, 2-3 లక్షలు ఎంత ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి డీమ్డ్ అయితే ఏంటంటే మరి డీమ్డ్ అవ్వటం వల్ల ఏమవుతుంది, మీకు ర్యాంక్ రాకపోయినా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎవరైతే ఇతర రాష్ట్రాలకి మరి అదేవిధంగా మరి నార్త్ సైడు, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ఎట్లా వెళుతున్నారు వాళ్ళు ఇక్కడ చేరే అవకాశం ఉంది. అది ఒక అడ్వాంటేజ్.
అది ఒక అడ్వాంటేజే, కానీ మనకి అడ్వాంటేజ్ మనకి 10% అడ్వాంటేజ్ అంటే 90% డిసడ్వాంటేజ్. 90% నెగిటివ్, పిల్లలకి అందరికీ నెగిటివ్. పాజిటివ్ ఉంటే మరి ఇక్కడ 5,000 వచ్చినా 5,000 6,000 వచ్చినా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. చాలా పేద విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం అయితే ఇప్పుడు కోల్పోయినట్టయితే అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అఫీషియల్గా ఎటువంటి సమాచారం అయితే గాయత్రి విద్యా పరిషత్ నుంచి రాలేదు కాబట్టి మనకు తెలియదు. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందేమో మనకి ఇంకా అఫీషియల్గా అయితే తెలియదమ్మా. మరి స్టూడెంట్స్ అయితే కొంతమంది నంబర్స్కి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న నంబర్స్కి కాల్ చేయడం జరిగింది. మరి సార్ గాయత్రి విద్యా పరిషత్ లేదు, జీవీపీ అంటారు దీని కోడ్ వచ్చి. దీని కోడ్ ఎంసెట్ కోడ్ వచ్చి జీవీపీఈ. ఈ జీవీపీ అనేది కనబడతలేదని చాలామంది కూడా మెసేజ్ పెడతాం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి గాయత్రి విద్యా పరిషత్ ప్రైవేట్లో నెంబర్ 1, మన గవర్నమెంట్లో మరి జేఎన్టీయు యూనివర్సిటీలో జేఎన్టీయు కాకినాడ కానీ జేఎన్టీ ఆంధ్ర యూనివర్సిటీలో నెంబర్ 1. వాటిల్లో ఎటువంటి మరి ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో వచ్చేసినట్టయితే జేఎన్టీయు అనంతపూర్ ఇవి కూడా నెంబర్ 1. మరి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే రీతిలో ఇది డీమ్డ్ అవుతుందా అనేది మనకు తెలియదు. ఇంకా అప్డేటు మరి ఎందుకు లేదు దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి బ్రీఫ్గా ఇది ఉంది. మరి ఏదో సంథింగ్ ఏదో అయితేనే ఇది ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో ఈ రోజు వరకు లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మనకి 25 నుంచి స్టార్ట్ అయినాయి. ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ 25 నుంచి స్టార్ట్ అయినాయి. మరి 25 నుంచి మనకు 29 వరకు జరుగుతాయి వెబ్ ఆప్షన్స్. అప్పటి వరకు ఇది లేదంటే టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇది కావాలని వాళ్ళు ఉంచుండ్రు. అన్ని ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయి, మరి ఇది ఎందుకు రాలేదు? ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయితే ఈ పాటికి రిజాల్వ్ అయ్యి ఉండాలి కదా. టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ అవుతుంది కాబట్టి వీళ్ళు సపరేట్గా మరి సీట్స్ అయితే ఫిల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, డబ్బులు పేద విద్యార్థులకి అయితే దీనివల్ల ఇది డిసడ్వాంటేజ్గా ఉంటుంది పేద విద్యార్థులకి. ఇది స్టూడెంట్స్ మరి గాయత్రి విద్యా పరిషత్ మీద ఇది ఎందుకు లేదు, త్వరలో మరి డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందా, అది అవుతుందని చాలామంది స్టూడెంట్స్ అయితే ఇది అన్అఫీషియల్గా ఎంతవరకు మరి మనకి ఎలాంటి న్యూస్ అయితే అధికారంగా లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గాయత్రి విద్యా పరిషత్ నంబర్ ఉంది, దానికి కాల్ చేసి ఇంకా మీరు అడగవచ్చు, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.